మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ అందరి విషయాన్ని మీరు నాకు చెప్పరా? అయితే నాకు నేనే హ్యాపీ న్యూ ఇయర్. సాల్మన్ సంఘం కొద్దిగా బాధపడుతుంది, హ్యాపీగా లేదు సంఘం. సాల్మన్ నువ్వేం అధైర్యపడకు, ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. ఇలా చెప్పుకోవాలా? ఎందుకో తెలుసా? నిన్న అధైర్యపరిచేది ఎవరో కాదు, మనలో ఉన్న రెండో ఆలోచన. అంతే. ఎవరండి? రెండో ఆలోచన. నేనేదో మిమ్మల్ని ఉదాహరణగా చూపించినాను కానీ మీరు నన్ను అధైర్యపరిచినారని నేను అనట్లా. హల్లెలూయా. బాధపడకండి, అందరు నాకు ధైర్యం చెప్పేటోళ్ళే. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంటున్నాడు వాక్యంలో ఒక మాట అంటాడు, వాక్యంలోకి వెళ్తున్నాం కనుక అంటున్నాడు, నీకు భయం అనిపించినప్పుడు, నీకు ఇబ్బంది అనిపించినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు. నేను ఎక్కువ సమయం తీసుకోను, రాత్రి తీసుకున్నాను సమయం ఎక్కువ, కానీ దాదాపు 40 నిమిషాలు తీసుకున్నాను. కానీ ఇప్పుడు 20 నిమిషాలు ఓపికతో ఉన్నాను. ఓకేనా? రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడు వచ్చినా నేను వదిలిపెడతా అన్న సమయానికి ఈ రోజున ఖచ్చితంగా వదిలేస్తా. ఓకేనా? రైట్. ఖచ్చితంగా 20 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ తీసుకుని సమయాన్ని. ఎందుకంటే ఎక్కువ కూడా సిద్ధపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. సిద్ధపడింది ఆహారం, ఏదైతే ఆత్మీయ ఆహారం ఉందో అది మనకి సంవత్సరం అంతా సరిపడినంత ఆత్మీయ ఆహారం సిద్ధపరిచింది. హల్లెలూయా. కానీ మనల్ని అధైర్యపరిచేటువంటి మనలో ఉన్న ఇంకొక వ్యక్తిని గురించి నేర్చుకోవాలి. ముందు మనము ఏం చేస్తామంటే, ఉదాహరణకి అన్నతమ్ములు ఇద్దరు ఒకసారి వెళ్ళరండి. అన్నతమ్ములు ఇద్దరు ఎవరైనా, ఓకే, ఇక్కడ అన్నతమ్ములు ఉన్నారు మన ముందు. అన్నకి తమ్ముడి మీద నమ్మకం ఎక్కువ. ఏమని? నన్ను దాటి పోడు, మమ్మీ డాడీకి చెప్పకుండా ఏ పని చెయ్యడు. తమ్ముడికి అదే నమ్మకం ఉంటుంది. అన్న నేను చెప్పింది ఆలోచిస్తాడు. ఏం చేస్తాడు అన్న? నేను చెప్పింది ఆలోచిస్తాడు. నేను చెప్పుకోవచ్చు, నా బాధ చెప్పుకోవచ్చు, నా హోంవర్క్ కావచ్చు, నా కష్టం కావచ్చు, నా ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే నాకన్నా పెద్దవాడు గనక, నా క్లాస్లో ఆల్రెడీ ఉన్నాడు గనక, నా సబ్జెక్ట్ ఆల్రెడీ తెలిసినవాడు గనక, నాకేదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తీర్చేది నా అన్న. ఏంటంటే అంతేనా? ఇంట్లో ఉన్న ట్యూషన్ గైడ్ ఎవరన్నా కానీ ఎవరు? అన్ననే. ఫ్రీ ట్యూషన్. ఏంటండి? డౌట్ ఉంటే కనుక డౌట్ క్లారిఫై చేస్తారు. అలాగే మన లోపల ఈ అన్నతమ్ములు ఉంటారు. ఎవరుంటారండి? అన్నతమ్ములు ఉంటారు. ఈ అన్నతమ్ములు ఎవరు అంటే, ఒకటి దేవుని యొక్క ఆత్మ, రెండోది మనల్ని ఏమార్చే ఆత్మ. మనల్ని ఏమార్చేస్తుంది. అపవిత్ర ఆత్మ అనేసి అని చెప్పను, సాతానుడు అని చెప్పను, ఇంకెవరని చెప్పను, మనల్ని ఏమార్చేస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి పెద్దవాడు ఉన్నాడు. ఈ పెద్దవాడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే కనుక, బయటికి వెళ్ళి కాసేపు అలా ఆడుకొని వద్దాం. ఇంతసేపు మనం చదువుకున్నాం కదా, స్కూల్కి వెళ్ళాం చదువుకున్నాం, ట్యూషన్కి వెళ్ళాం చదువుకున్నాం, కాసేపు ఆడుకొని వద్దాం. ఒక ½ అవర్. ఏంటండి? పిల్లల భాషలోనే చెప్తాం. ఒక ½ అవర్ స్పోర్ట్ టైం ఎవ్రీడే. ఈ స్పోర్ట్ టైం ఏదైతే ఉందో, చిన్నవాడు ఇంకొద్ది ఎక్కువ కావాలనుకుంటాడు. ఏంటంటే అంతేనే కాదు, చిన్నవాళ్ళకి ఇంకెక్కువ కావాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? అన్నకి చెప్తాడు, నాకు ఇంకా టైము కావాలి, ఇంకాసేపు ఆడుకుందాం. వెళ్ళి మళ్ళీ అదే పుస్తకాలు పట్టుకోవాలి, అదే చదవాలి, ఇంకాసేపు ఆడుకుందాం. ఇదే పని మన లైఫ్లో రొటీన్గా అవుతూ ఉంటుంది. ఏంటిదో తెలుసా? మనము ప్రార్థన చేద్దాం అనుకుంటాం, దేవునితో గడపాలనుకుంటాం, దేవునితో ఉండాలనుకుంటాం. కానీ చిన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ చిన్నవాడు ఎవడు కాదు, మన పని. ఏంటండి? మన ఆఫీస్ వరకు, మన ఇంటి వరకు, మన యొక్క సంబంధించినటువంటి అన్నీ ఏం చేస్తాయంటే, ఇంకాసేపు ఉండు, ఇది కంప్లీట్ అయిపోతుంది, ఈ పని అయిపోతుంది. దాని తర్వాత ఉన్న సమయం అంతా ప్రార్థనకి. అవసరమైతే ప్రార్థన చేసుకో, అవసరమైతే వాక్యం చదువుకో, అవసరమైతే ఏదైనా సిద్ధపడు అనేసని ఈ చిన్నవాడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపిస్తాడు. అవును కదా, ఈ పని అయిపోతే
వెంటనే నా పనికి వెళ్ళచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి. అయితే అంటున్నాడు, వాక్యములో మనం ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎదగాలనుకుంటామో ఎదిగేటువంటి సమయంలో మనకు అడ్డొచ్చేది ఎవరో కాదు, మనకి మనమే అడ్డు. ఏంటండి? అందుకే దేవుడు అద్దాన్ని చూపించుతాడు, నీకు నువ్వు అద్దంలో చూసుకో అంటాడు. దానికి సాదృశ్యంగానే మత్తయి సువార్తలో ఓ మాట అంటాడు. ఏమనంటాడు? నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వాని కంటిలో నలుసును వెతకటమేలా. అంటే మనము అద్దం దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానో చూసుకోవాలి. ప్రతిరోజు ఎంత అందంగా తయారవుతున్నానో చూసుకోవాలి. కానీ ఈ వాగ్దానాన్ని బట్టో లేకపోతే వాక్యాన్ని బట్టో నేను ఎంత అందంగా తయారవుతున్నా, నాలో ఎంత శక్తిని నేను సంపాదించుకుంటున్నా అన్నటువంటి విషయం మీద ఈ రోజున మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఒక రెజల్యూషన్, ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. లెట్ us be abide in the Lord. దేవునితో ముందుకు సాగటం. హల్లెలూయా. దేవునితో ముందుకు సాగటం. 3 అంశాలు మనం చూసుకుందాం. దానికంటే ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదువుతాం. 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 15 మొదలుకొని 17 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. దేవుని స్తోత్రం. చాలండి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడండి? 15వ అధ్యాయము 15వ వచనం నుండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొండి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటి? ఈ 10 ఆజ్ఞలు. అది మట్టికేనండి? లేదు. ఈ 10 ఆజ్ఞల్ని మత్తయి సువార్తలో దేవుడు మనకి 2 ఆజ్ఞలుగా మలిచి ఇచ్చినాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నన్ను నేను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రేమిస్తే గనక అందరు నన్ను ఏమంటారు? అన్న చూడు, ఆ బ్రదర్ని ఒకలాగా ప్రేమిస్తాడు, ఈ బ్రదర్ని ఒకలాగా ప్రేమిస్తాడు, ఈ సిస్టర్ని ఒకలాగా గమనిస్తారు, చూస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. కానీ ఈ సిస్టర్ దగ్గరకు వచ్చే వరకు తనను అలాగా వదిలేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. కనుక దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమించినట్లుగానే, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగానే ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించడం మొదలుపెట్టు. ఏం చేయాలా? ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మనకేం కనిపించాలంటే మన ప్రతిబింబము కనిపించాలా, మన ముఖం కనిపించాలా. అద్దం ముందు నిలబడినట్లుగా మన ముఖం ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎవరిని చూసుకోవాలా? నన్ను నేను చూసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. ఏమని అంటున్నాడు తెలుసా? ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ, నీవు నా యందు నిలిచి ఉన్న ఎడల నేను నీ యందును నిలిచి ఉంటాను. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు ఈ మాట. అందుగురించి ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడు? నీవు నన్ను ప్రేమించిన ఎడల, నా ఆజ్ఞలు గైకొన్న ఎడల, నా ఆజ్ఞలు పాటించిన ఎడల, మనలో ఈ యొక్క ప్రేమ స్వభావం అన్నది ఉన్నప్పుడు ఏం చేస్తా అంటున్నాడు? దేవుడు అప్పుడు నీ గురించి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తానన్నాడు. హల్లెలూయా. అది మట్టికే కాక ఇంకేం చేస్తా అంటున్నాడు? నీకు వేరొక ఆదరణకర్తని నీ కోసం ప్రత్యేకంగా పంపిస్తా, నిత్యము నీతోటే ఉండటానికి. ఎవరితోటండి? నిత్యము నీతోనే ఉండటానికి. నేను ఒక పరిశుద్ధాత్ముడిని, నీకు ఒక సహాయం చేయటానికి ఒక ఆదరణకర్తని, నేను నిత్యము నీతోటే ఉండడానికి ఒకటి పంపిస్తా. ఎప్పుడు పంపిస్తా అంటున్నాడు? నా ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు. ఒట్టిగా కాదంట, మనము ఆయన ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అంటున్నాడు, అది మట్టికే కాక 17వ వచనంలో అంటున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. లోకము ఏం చేయదంట? ఆయనను చూడదు. ఎందుకో తెలుసా?
ఆయన నీలో ఉన్నాడు గనక లోకానికి ఆయన కనిపించలే. హల్లెలూయా. లోకము దృష్టిలో, లోకంలో ఆయన ఏమై ఉన్నాడు అంటే మృతుడు అయి ఉన్నాడు. ఏమున్నాడు ఆయన? మృతుడు అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ మాట అంటున్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటల్లో పోయినటువంటి ఎప్పుడండి 29వ రోజున సాయంకాలాన మనం ధ్యానించినటువంటి మాటల్లో అక్కడ ఉంది. ప్రకటన 21వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఆయన మృతుల్లో ఉన్నాడు గనక మరణాన్ని జయించినాడు, శరీరముతో పాటు కొనుక్కోబడినాడు. హల్లెలూయా. కానీ మనుషుల దృష్టిలో మృతుడై ఉన్నాడు. హానోకు ఏమై ఉన్నాడు? శరీరంతో పాటు కొనుక్కోబడెను, దేవునితో నడిచేడు గనక కొనుక్కోబడెను. ఏంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మన గురించి లోకానికి పాపిగా వచ్చినాడు గనక పరిశుద్ధుడేనండి. పాపి అయింది ఇప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా, నీ చిత్తమైతే పాత్ర నా యొద్ద నుంచి తొలగించను. ఏంటి ఆ పాత్ర? ఆ పాత్రలో ఏముంది? లోక పాపము ఆయన మీద అప్పుడు పోయబడి ఉన్నది. అప్పటిదాకా ఎటువంటి పాపం ఆయనలో లేదు. హల్లెలూయా. అప్పుడు పోయబడి ఉన్నది గనక ఆయన ఏమైనాడు? ఆ క్షణములో పాపిగా అయినాడు. ఆ క్షణము మొదలుకొని కలువరి సిలువలో తను ఆ ప్రాణం విడిచేంత వరకు పాపిగా ఉన్నాడు. అంతే. దాని తర్వాత ఆయన మృతుల సంఖ్యలో, మృతులు ఎక్కడై ఉన్నారో అక్కడున్నటువంటి పరిశుద్ధందరినీ అగ్నిలో బాప్టిజం ఇచ్చి, యేసుక్రీస్తుని గురించి ఏమన్నారండి? ఆయన నీటిలోనూ అగ్నిలోనూ బాప్టిజం ఇస్తారనేసి రాయబడింది. నీటిలో మనిషి బ్రతుకున్నప్పుడు, మనిషి చనిపోయిన తర్వాత ఎవరైతే పరిశుద్ధులందరూ హెడేస్లో అనగా నరకంలో ఒక పక్కన ఉన్నారో వారందరినీ అగ్ని చేత బాప్టిజం ఇచ్చి వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళినాడు. హల్లెలూయా. ఈ కార్యక్రమంలో ఏం జరిగింది అంటే కనుక అక్కడ ఆ నరకములో దేవునితో పాటు నడిచిన అబ్రహాము మొదలుకొని అందరు అక్కడే ఉన్నారు. వాళ్ళని తీసుకొని వెళ్ళినాడు. రెండోది, మనకి ఇచ్చినాడు అవకాశం. నీటి మూలంగా మనం బాప్టిజం పొందాం. ఆయనను మనం నిలకడగా ఉంటే కనుక మనల్ని కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. కనుక మనం దేవునితో ఉండాలి అంటే ఎలా ఉండాలి? యోహాను సువార్త ఒకసారి 15వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుతాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? మీకు అన్నిటినీ బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకము చేయును. శాంతి నీకు అనుగ్రహించి ఏమిస్తున్నాడంటే దేవుడు శాంతిని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆదరణకర్త ఎవరైతే ఉన్నారో నీ గురించి స్పెషల్గా వచ్చేది పరలోక రాజ్యం నుంచి ఆయన నీకు శాంతిని ఇస్తున్నాడు. నీ కుటుంబములో, నీ జీవితంలో లేనటువంటి శాంతిని ఇస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా దేవుడిలో మనము నిలిచుండేది ఎలాగా అంటే కనుక ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో అంటున్నాడు. చదవండి. నా యందు నిలిచి ఉండుడి. అబైడ్ ఇన్ గాడ్స్ మైండ్. మనము దేవునితో పాటు దేవునిలో నిలిచి ఉండాలంటే అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి. ఎప్పుడంట? మనం ఆయన యందు నిలబడితే ఆయన మనందు నిలబడతా అంట. ఫస్ట్ మనం ఒక స్టాండ్ తీసుకోవాలి దేవుని కోసం. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా అండి? నీటి మీద ఊగుతున్న ఓడ లాంటి వాళ్ళు. అది ఎటు వంగితే మనం అటు వంగిపోతాం. అంతేనండి. నీటి మీద ఓడలు ఎటు ఒరుగుతాయో మనుషులు అంటే ఒరిగిపోతారు. అవసరమైతే జారి కింద పడతారు, దెబ్బలు తగిలించుకుంటారు. ఇంకొంతమంది ఓడలో నుంచి కింద పడిపోతారు. హల్లెలూయా. బలంగా పట్టుకున్నవాడైతే అదే ఓడలో ఉంటాడు. బలంగా పట్టుకోలేకపోతే పడిపోతాడు. నువ్వు గట్టిగా పట్టుకున్నావా, ఆ గాలి తుఫాను ఆపేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు.
లేదు నేను గట్టిగా పట్టుకోలేదు అంటే కనుక ఆ యొక్క సముద్రంలో పడతావా నదిలో పడతావో తెలియదు, కానీ అలాగే మనము కష్టాల్లో ఇరుకుల్లో మన ఇల్లు ఇసుక కూడుల మీద కట్టిన ఇల్లు వలె కొట్టుకొని పోతూ ఉంటుందంట. ఏంటండి, మనము దేవునిలో నిలకడగా ఉంటే మన ఇల్లు అన్నది బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటుంది, లేదనుకుంటే ఇసుక మీద కట్టబడినటువంటి దాని వలె ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మీ, మీరు నా యందు నిలిచి ఉంటే, నేను మీ యందు నిలిచి ఉండి, ఇంకేమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడండి, మనం సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా వేస్ట్, దేవుని సహాయం లేకుంటే ఏది చేసినా వేస్ట్. అందుకే మనం ఒక ఎగ్జాంపుల్ అంటాం, ఏమంటామో తెలుసా అండి, ఎలా జరిగింది, ఏదైనా ఒక పని చేసినాం అనుకోండి, ఆ పని ఎలా జరిగింది, దేవుని దయ వల్ల బాగా జరిగింది. పెళ్ళే కావచ్చు, శుభకార్యం కావచ్చు, ఏదైనా కాదు, ఒక కొత్త పని ప్రారంభించిన, వ్యాపారం ప్రారంభించిన, ఏమంటారు, ఎలా జరిగిందండి అంటే బాగా జరిగిందని, దేవుని దయ వల్ల బాగా జరిగింది. దేవుని దయ మొదటి రోజు ఉన్నట్లుగా ప్రతిరోజు ప్రతి నిమిషము ఉంటే కనుక నీకు సక్సెస్. ఒక్కరోజు సక్సెస్ చూడడం కాదు, ప్రతిరోజు చూడాలంటే దేవుని దయ మన మీద ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము దేవునిలో నిలిచి ఉంటేనే మనకి ఏదైనా ఉంటుంది. మొట్టమొదటిగా మనం దేవునిలో ఎదగాలంటే దేవునిలో మనము నిలకడగా ఉండాలి, అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. రెండవది, మనము దేవుని యొక్క మాట యందు నిలబడి ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15:7-8 చదువుతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, ఏమంటున్నాడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అప్పుడు మీరు ఏది అడిగినా అది మీకు ఇస్తాను. ఎప్పుడంట, ఆయన మాటలు మన కంఠస్వరములో ఉండాలి. హల్లెలూయా. వాక్యము కంఠతో చేసుకోవాలి. మనం ఈ రోజున పిల్లలు టేబుల్ చెప్పండి అంటే టక్టగా చెప్తారు. ఏంటండి, పలానా సబ్జెక్ట్ ఏంటో చెప్పండి అని అంటే పలానా సబ్జెక్ట్ ఏంటో చెప్తారు. వాళ్ళకి ఎగ్జామ్ అదే గనక, వాళ్ళు చదివేది అదే గనక, నువ్వు చదివేది వాక్యము, వినేది వాక్యము, ధ్యానించేది వాక్యము గనక నీ కంఠస్వరముగా ఏమి రావాలా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానాలు వస్తూ ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు ఈ యొక్క సమయంలో నాకు ఆదరణ ఇచ్చే ఈ వాక్యము నేను ధ్యానించాను అన్నది నీలో రావాలి. రాలేదనుకో నువ్వు దేవుళ్ళు నిలిచిలేవు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వాక్యము నీతో కలిసి రావట్లేదు అనుకోండి, నీతో ట్రావెల్ చేయట్లేదు అనుకోండి, నువ్వు వాక్యము చదవాలా. హల్లెలూయా. నువ్వు ఆ వాక్యాన్ని చదివి ధ్యానిస్తే అప్పుడు దేవుడు నీ యందు నిలిచాడు. ఎందుకంటే ఆయన మాట నీ నోట్లో ఉంది గనక, ఆయన మాట నీ యందు ఉన్నది గనక ఖచ్చితంగా నిలబడుతుంది అంటుంది. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి అమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏంటండి, మీరు బహుగా ఫలించుట వలన, జాగ్రత్తగా విననా, ఏంటంటండి, మీకు ఫలం వస్తే దేవునికి మహిమ, మీరు ఫలించకపోతే దేవునికి మహిమ లేదు. హల్లెలూయా. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందనుకోండి, దుమ్ము పట్టిపోద్ది, ఏంటండి, పాడైపోద్ది, ఎందుకు పనికిరాదు. మన జీవితం కూడా అలాంటిదే. ఎక్కడేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం. మన జీవితంలో ఎదుగుదల లేదు, మన ప్రార్థనలో ఎదుగుదల లేదు, మన యొక్క ఆత్మీయతలో ఎదుగుదల లేదు, మన కుటుంబంలో ఎదుగుదల లేదు. అంటే మనము పాడైపోతూ ఉన్నాం, శిథిలావ అవస్థలో ఉన్నాం, కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు వలె ఉన్నాం, పునాదులు సరిగా లేవు. అంటే ప్రార్థన కానీ విశ్వాసం కానీ సరైనది లేదు అని దాని అర్థం. హల్లెలూయా.
హల్లెలూయా. కనుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ జీవితంలో ప్రార్థనందును వాక్యమందును పరిశుద్ధతను నీ కుటుంబంలోను నువ్వు ఎదుగుతూ ఉంటే కనుక దాని అర్థం ఏంటిది? దేవుడు నీ యందు మహిమపరచబడుతున్నాడు అని దాని అర్థం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో ఎదుగుదల లేదనుకోండి, దేవుడికి నా నుండి మహిమ వెళ్ళట్లేదు అనేసి అని గుర్తుపెట్టుకోండి. నేను ఎదుగుతున్నాను అంటే గనక నాకు ఫలాలు వస్తున్నాయి, నాకు సమృద్ధి ఉంది, నాకు దీవెన ఉంది, ఏంటండి నా యొక్క రెక్కలు ఎగురుతున్నాయని అంటే గనక దాని అర్థం ఏంటిది? దేవుడి యొక్క సమృద్ధి అయినటువంటి కృప ఆశీర్వాదము నా మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడోది చివరిగా ఏమంటున్నాడు తెలుసా? ఆయన ప్రేమ యందు నిలకడగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 19 ఒకసారి 9-10 వచనాలు చదవండి. తండ్రి నన్ను ఎలా ప్రేమించెనో నేనును మిమ్మును అలాగే ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞల్ని గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? యాజ్ ఫాదర్ లవ్డ్ మీ, నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా. ఏంటండి, మీ డాడీ మిమ్మల్ని ప్రేమిస్తాడా? ఎంత ప్రేమిస్తాడు ఆలోచించండి. మీ డాడీ, మీకు జన్మనిచ్చిన తండ్రి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు మీ తండ్రిని అంత ప్రేమిస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. నీకు ఏదైనా అవసరమైతే అదే తండ్రి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది. అదే తండ్రికి అవసరమైతే నువ్వేం చేయగలవు? చిన్న ఉదాహరణ నాదే చెప్తా, నా జీవితంలోదే చెప్తా. నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు 2007లో 6లో నేను మా తండ్రితోటి ఒక్కటే మాట అన్నా, క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి, ఇంటికి రావడానికి నా దగ్గర లగేజ్ చాలా పెద్దగా ఉంది, మోసుకుంటూ రావడం నా వల్ల కాదు. అప్పట్లో సూట్ కేసులు తోసుకెళ్ళేటివి కాదు, లేదు తోసుకెళ్ళేది అయితే కనుక తనుకుంటూ పోయేవాడిని. దేవుని స్తోత్రం కలిగిన కాదు. తనుకుంటూ పోయినా అక్కడ మట్టి రోడ్లు కనుక సూట్ కేసు ఇరిగిపోయేది, ఎత్తుకునే పోవాలి. మేమున్న బైబిల్ కాలేజ్కిను బస్ స్టాండ్కి దాదాపుగా కిలోమీటర్న్నర దూరం ఉంటుంది. ఇది మోసుకుంటూ కిలోమీటర్న్నర నేను నడవడం కొద్దిగా కష్టం నాన్న, ఒకసారి వచ్చి మీరు సూట్ కేసు తీసుకెళ్ళండి డాడీ అనేసానంటే, ఇప్పుడు దానికోసం రావాలా అనేసి అని చెప్పి నాతో అలా అన్నాడు. డాడీ తోటి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చాలా తక్కువ. ఒకప్పుడు ఎలా మాట్లాడేవాడిని నాకే తెలియదు. ఒక ఫ్రెండ్ లాగా చూసుకునేవాడిని, ఆడుతూ పాడుతూ ఉండేవాడిని. నేను ఏం చేసినా నన్ను ఎక్కువ పట్టించుకోడు. కానీ ఒక టైం వచ్చిన తర్వాత డాడీతో మాట్లాడకపోయేది, ఏమున్నా కానీ. డాడీ ఫోన్ ఆన్సర్ చేసాడు అనుకో, అమ్మకి ఒకసారి ఎలాగైనా ఒకసారి అమ్మకి మమ్మీకి, ఎందుకంటే నేను దూరం ఉన్నా కదా. ఒకసారి బెంగళూరులో ఇలాగే అప్పుడు కట్ చేసిన డాడీతో కొద్దిగా అంత ఫ్రెండ్లీగా మాట్లాడడం అప్పుడు తగ్గించాను. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్ అనేసి 3 months బైబిల్ ట్రైనింగ్ 3 months కోర్స్ ఉంటుంది. అంటే నువ్వు అర్హుడా కాదా అనేసి అక్కడే తెలిసిపోద్ది. పరీక్షలు పెడతావు, నీ మెంటల్ ప్రెషర్ ఎంత అనేసి. నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు, వాక్యం ఎంతసేపు చదువుతావు, క్లాసెస్ ఎంతసేపు వింటావు, విన్న జాగ్రత్తగా రాయగలవా లేవా, ఎంతసేపు నువ్వు క్రికెట్ ఆడగలుగుతావు, ఎంతసేపు నువ్వు స్పోర్ట్లో ఉండగలుగుతావు, ఎంతసేపు నువ్వు హౌస్ వర్క్స్ చూడగలుగుతావు, నీ యొక్క పరిసరాలను ఎంత క్లీన్గా ఉంచుకోగలుగుతావు, నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతావు. ఇవన్నీ పరీక్షలు అన్నమాట. అయితే ఎప్పుడైతే మా తండ్రి గారితో బెంగళూరులో ఉన్నప్పుడు నన్ను లాస్ట్ డేస్ అందరికీ లెటర్లు ఇచ్చారు, అపాయింట్మెంట్ లెటర్ లాగా, బాబు యూ హ్యావ్ టు ట్రావెల్ ఢిల్లీ అనేసి అని అన్నారు. నన్ను ఢిల్లీ వెళ్ళమన్నారు.
అదే సంస్థకు సంబంధించినటువంటి ఒక బ్రదరు కో పాస్టర్ కింద పనిచేస్తున్నాడు. ఢిల్లీలో రోజులు బాగలేవు కనుక పంపించకండి, కొట్టి చంపేస్తారు, మీ వాడు చస్తాడు అనేసి అని చెప్తే డాడీకి భయం అయ్యి నేను పంపించను అన్నాడు. ఏమన్నాడండి మా డాడీ? గుర్తుపెట్టుకో, నన్ను ఢిల్లీ పంపించలే డాడీ. ఇంకా నేను ఎందుకు మాట్లాడాలి చెప్పండి? నేను సేవకే వెళ్తాను, నా సొంత షికారుకి కాదు కదా. నేను దేవుని పని మీద పోతాను, నా సొంత పని మీద కాదు కదా. డాడీ నన్ను ఢిల్లీ పంపించలే, సేవకు పంపించలే, నేను నీతో మాట్లాడా. అప్పుడు కట్ చేసిన. అయితే డాడీ నాతోటి లాస్ట్ డేస్ కనుక ఒక మాట అన్నాడు. 3 months అయిపోయింది, ఎక్స్ట్రా 10 days ఉన్నాం అక్కడే లెటర్స్ తీసుకొని బయలుదేరేటప్పుడు. ఇప్పుడు నేను బెంగళూరు రావాలంటే కొద్ది కష్టము, తెలిసిన ఒక డ్రైవర్ ఉన్నాడు, లారీ ఎక్కొచ్చేసి అన్నాడు. ఏంటి, నేను లారీకి రావాలా? ఎప్పుడైనా నన్ను ఎక్కించా లారీ, నేను రాను అనేసి ఇలాగే అన్నాడు. నేను రాను అనేసి ఫోన్ పెట్టేశాను. నెక్స్ట్ ఏం చెప్తాడో కూడా వినలే. నేను ఎప్పుడైతే ఫోన్ పెట్టేశాను డాడీకి అర్థమైపోయింది, ఇటు కోపం వచ్చింది, ఇక మాట ఎండు అనేసని అదే రోజు రాత్రి ఇక్కడి నుంచి బెంగళూరుకి 3 టికెట్లు తీసుకున్నాను. ఒకటి ఆయనకు అప్ అండ్ డౌను, ఒకటి నాకు డౌన్. కొద్ది రూమ్ ఉండాలన్నా నేను రానని చెప్పిన నేనైనా కానీ మా డాడీ ఎక్కడ ఫీల్ అయ్యాడు. ఇదో ఏదో ప్రేమ కొడుకుల మీద కూతుర్ల మీద. ఏంటండి నేను ఇలా అనేసరి ఫోన్ పెట్టేసరి నా గురించి వస్తాడో లేదో, రమ్మన్నాడు కదా లారీ అయినా కానీ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం అనేసి అని చెప్పి లారీ స్టాండ్కి వెళ్తే ఏదైతే లారీ అడ్రస్ ఇచ్చినాడో, ఏదైతే నెంబర్ ఇచ్చినాడో ఆ బండి వెళ్ళిపోయింది. మా వాడు రాడు, నువ్వు కదలే అని. నాకు లేదు, ఇంకా దమ్మిడి లేదు ఫోన్కి. ఏంటండి రిటర్న్ రావడానికి నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ రిటర్న్ ఫోన్ చేయడం అక్కడ నా దగ్గర కూడా డబ్బులు లేవు, ఒక 5 రూపాయలు తప్ప. డాడీకి ఫోన్ చేస్తే ఏమంటాడు అనేసి చేయడం మానేసి ఈ రూట్లో హైదరాబాద్కి వస్తున్నా అన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన బండికి అక్కడి నుంచి సిటీ అవుట్స్కట్స్ దాకా వచ్చేసిన. దాదాపుగా సిటీలో కూడా రాలే, సిటీ అవుట్స్కట్కి వచ్చేసిన. డాడీ నేను లారీలో రమ్మను వచ్చేసిన, నేను పలానా దగ్గర ఉన్నా అంటే పిచ్చోడు అని నేను బెంగళూరులో ఉన్నా అన్నాడు. ఇది తండ్రి కొడుకుల ప్రేమ. ఏంటండి నాదే, నా జీవితంలో జరిగింది. హల్లెలూయా. మా తండ్రి నన్ను ఎంతగా ప్రేమించినాడంటే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఈవెంట్ జరుగుతుంది. నాన్న నాకు షూ కావాలి అనేసి అన్న. నువ్వురా, నాకు అర్జెంటుగా నాకు షూ కావాలి, నువ్వు ఏడున్నావు నాకు సంబంధం లేదు, నువ్వురా అంటే ఏం ఆలోచించలేదు. మమ్మీ డాడీ ఇద్దరు వచ్చిన నేనైనా ఆ టైం శుభ్రంగా ఒక దగ్గర కూర్చొని ఇలా కోసం రిలాక్స్గా ఉన్నానంటే లేదు, పాకి పని చేసుకుంటున్నా ఓ మూల. ఏంటండి బైబిల్ కాలేజ్లో పాకి పని చేసుకుని కూర్చుంటున్నా. వర్క్ ఉంటుంది, అట్లాంటి చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తుంది, కఠినమైనటువంటి పనులు కూడా ఉన్నాయి, లేవని కాదు. నేను మా బైబిల్ కాలేజ్ గురించి నేను ఎందుకు క్షణాలని చెప్తాను, నాకు ఎంతో బుద్ధి నేర్పింది అది. నాకు నేర్పించింది, చాలా విషయాలు నేర్పించింది, ఫిజికల్గా మెంటల్గా ఎన్ని ప్రెషర్స్ పెట్టి నేర్పించిందంటే దాన్ని మర్చిపోలేను ఇంకా జీవితంలో నుంచి. హల్లెలూయా. అందు గురించి అని నేను మా ఫ్రెండ్ ఎప్పుడు కూర్చున్నా దినములో 2-3 సార్లు అయినా కానీ మా బైబిల్ కాలేజ్ అంట. నాకు ఆ రోజులు గుర్తొస్తే నువ్వేం మాట్లాడినా నా లైఫ్లో ఏది సీరియస్ సిచ్యువేషనే కానీ లేకపోతే చిన్నదైనా కానీ గొప్పదైనా కానీ ఏదైనా కానీ మా బైబిల్ కాలేజ్లో ఇలా జరిగింది, ఆల్రెడీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, చలో మనం ఇదే చేద్దాం. మా ఫ్రెండ్ అంటాడు, ఏమని ప్రతిసారి అంటాడు, ఎటు తిరిగి ఏదో ఒక సమయంలో నువ్వు బైబిల్ కాలేజ్ అంటావు. ఎందుకు? నాకు నేర్పించింది అది, నేను నేర్చుకుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ బైబిల్ కాలేజ్లో ఉండి నేర్చుకున్నది మనం దేవుడిలో ఉండి నేర్చుకుంటే ఇంకా ఆశీర్వాదం ఉంటుంది. ఏంటండి నేను బైబిల్ కాలేజ్లో ఇప్పటికీ ఉన్నట్లుగానే ఉంటా. ఏంటండి ఇప్పటికీ నేను అక్కడే ఉన్నట్లుగా ఉంటా. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాలి అన్న ఆశ నాకు.
అదే దేవుడు అంటున్నాడు, నువ్వు దినదినం నువ్వు నాతోటి టైం స్పెండ్ చేయి, నేను నీకు అన్నీ నేర్పిస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 4:16 చూడండి ఒకసారి, ముగించుకుందాం, సమయం అయిపోతుంది. 1 యోహాను 4:16. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై తనని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు ఎవరి యందు చెప్పాలండి, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉండు. 1 దేవునితో ఉండటం, 2 ఆయన మాటతో ఉండటం, 3 ఆయన ప్రేమలో ఉంటే ఆయనతో ఉన్నట్టేనంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో ఉంటారు చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఏంటండి, ఎవరేం చెప్పరా అంటే అర్థం కాలేదా? 25 నిమిషాల్లో చిన్నగా మీకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఏమని? ఒక అన్న తమ్ముళ్ళు ఎలాగైతే ఉంటారో మన జీవితంలో మనకి మనమే మంచి వాళ్ళం, మనకి మనమే చెడ్డవాళ్ళం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నానంటే నేను మీలో నన్ను నేను చూసుకోవాలి. ఏంటంటే నా ప్రతిరూపం నేను చూసుకోవాలి. దేవుడు అందుకే అంటాడు, ఏమని అంటాడు, లెట్ us మేక్ హ్యూమన్స్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. హల్లెలూయా. ఆది కాండంలో దేవుడు అంటాడు, ఏమని అంటాడు తెలుసా, మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండి. అద్దం దగ్గరికి వెళ్ళాక నేను ఇలా ఉన్నాను అనేసి చూసుకోవడం కాదు, నీలో నన్ను నేను చూసుకోవాలి. మీకెంత కోపం వస్తుందో ఆ కోపం నన్ను నేను సరి చేసుకోవడానికి ఉండాలి. మీ ఆలోచనలో నన్ను నేను సరి చేసుకునేది అయి ఉండాలి. హల్లెలూయా. మీ పనులు క్రియల్లో మీరు ఎలా పని చేస్తున్నారో ఆ పని ఎక్స్పీరియన్స్ నేను చేయాలి. ఆ పని మీరు ఎంత బాధపడి ఆ పని చేస్తున్నారు, ఏ బాధ వచ్చిందని మీరు ఆ పని చేస్తున్నారు. మీరు కష్టం చేస్తున్నారండి, కష్టం చేయటానికి కాదు, ఎంత బాధ ఉంటే ఫైనాన్షియల్గా మెంటల్గా మీరు ఆ యొక్క పని చేయడానికి వెళ్తున్నారు, మీ కష్టార్జితాన్ని తీసుకోవడానికి వెళ్తున్నారు. కానీ మీ కష్టార్జితం తెలియకుండా వై డస్ ఇట్ గో వేస్ట్, అది ఎందుకు వేస్ట్ అవుతుంది? హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది అదే. 123వ కీర్తనలో మనం చదివినటువంటి మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాన్న ఒకసారి కింద ఆల్ సెట్టా కాదా అనేసి అన్నాడు, వాక్యం అయిపోయిందని చెప్పి ప్రకటన అంటున్నా, కీర్తన 123వ కీర్తన 1 నుంచి 4 వచనాల్లో చదివినప్పుడు కూడా అక్కడ మనతో అదే మాట్లాడుతున్నాడు. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి వాడా, నీ తట్టు ఎవరి తట్టంట? ఎప్పుడు నీ కన్నులెత్తుతావు? నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎటువైపు తిరగాలి? దేవుని వైపా లేదా మనలో దాగున్న నా వైపా? మనలో దాగున్న నాకు నేను చెప్పిన మాట వింటే గనక నా జీవితంలో ఏ మార్పు ఉండదు, ఏ ఎదుగుదల ఉండదు. నేను ఎక్కడ వేసిన గొంగలి నేను అక్కడే ఉంటాను. కానీ నేను దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వైపు నడిచినప్పుడు, దేవునితో అడుగులో అడుగు వేసి వెళుతూ ఉంటే నా జీవితంలో ఏముంటుంది? ఎదుగుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవునితో పాటు సహవాసం చేసిన వాడని అవుతుంది. నువ్వు ఎటువైపు వెళ్తావన్నది నీ చేతుల్లోనే దాగి ఉంది గనక మనందరం మోకరించినట్లయితే మన వాక్యం పట్టి ప్రార్థన చేసుకొని మోగించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. మనందరం మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాదేవుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంబోధుడ, మహిమగల యేసయ్య, కృపగల తండ్రి, దయగల రాజా, మహోన్నత మీకు వందనాలు. సర్వశక్తిమంతుడ మీకు వందనాలు తండ్రికి సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించేది, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. వాక్యము సర్వసత్యములోనికి నడిపిస్తుంది అన్నారు. అయ్యా, రాత్రి మీరు మా ఎడలో ఉంటే మీరేం చేస్తారన్నది నేను నేర్చుకున్నా.
కానీ ఇప్పుడు తండ్రి మేము మీ ఎడల ఉంటే మా జీవితం ఎలా ఉంటుందో మేము చూస్తున్నాం. అయ్యా, మీ యందు మేము నిలబడినప్పుడు తండ్రి, మేము ఎదగటానికైనాను, అభివృద్ధి పొందటానికైనాను, ఫలించటానికైనాను మీరు సహాయం చేస్తానన్నారు. మీరు చెప్పిన మాట వింటే ఆదరణకర్త నిత్యం మీతోటే ఉండి శాంతిని ఇస్తానంటున్నాడు. అయ్యా, ఆ శాంతిని పొందుకుంటూ సమాధానం కలిగి ఉండే విధముగా ప్రతి ఒక్కరిని ఆదరించి నడిపించమని అడుగుచున్నాను. ఎత్తబడిన వాక్యాన్ని దీవించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని దయచి అయా మీలో మేము నిలిచి ఉండేలాగా సహాయం దయచేయండి. మీ మాట యందు నిలిచి ఉండేటికి సహాయం దయచేయండి. మీ ప్రేమలో నిలిచి ఉండేటికి సహాయం దయచేసి ఎత్తబడిన వాక్యాన్ని మా యొక్క వెనికిడిలోను మా యొక్క హృదయాల్లోనూ భద్రపరిచి నడిపించండి. ఎప్పుడైనానో తండ్రి మేము వాక్యం మర్చిపోయిన ఎడల అయా యూట్యూబ్లో తండ్రి మా ఛానల్ని తను రాచనైనా అయా మేము రివైజ్ చేసుకుంటూ సహాయం దయచేసి మీరుతో నేడు కూడా నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి.